ఏం చేస్తా ఉంటారమ్మా? కూలి పని. ఎలా ఉన్నాయి పనులు ఇప్పుడు? బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయా? కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టాలని చెప్పి ఆలోచిస్తుంది ఆగస్టు 15 నుంచి. మరి ఫ్రీ బస్సు కావాలా మీకు వద్దా? కావాలి. ఎందుకు కావాలి? ఎందుకు కావాలి? పనులకు వెళ్ళడానికి. పండగలకి వెళ్ళడానికి మీకు కావాలా ఫ్రీ బస్సు? ఇంకా అంతే మరి క్యాంప్లో వెళ్ళడానికి వాటికి పిల్లలు అలా హాస్టల్ అంటూ ఉంటారు చూడడానికి వెళ్ళాలి. కలిసి వస్తాయి ఛార్జీలు అంటారు. తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా మీకు? పడ్డాయి 26,000. 26,000 అంటే ఇద్దరు పిల్లలకు పడ్డాయి. అంటే 2,000 కటింగ్ పడ్డాయి కదా మీకు. ఏమైనా అనిపిస్తుందా మీకు? అవి కూడా ఇస్తే బాగుంది అనుకున్నారా? ఏ లేదు, ఏమనిపించలేదు. పిల్లలకే కదా ఉపయోగిస్తారు. అందు గురించి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా చేస్తున్నారమ్మా? బాగానే ఉందా? బాగానే ఉంది. గ్యాస్ బండ్లు వచ్చినాయి, ఆ ఫ్రీ బండ్లు వచ్చాయి. ఎన్ని వచ్చినాయి? 3 వచ్చేసి ఎంత పడ్డాయి మీకు ఒక్కో దానికి? 900 బండి అంత ఇడిపిస్తా అంత 1000 రూపాయలు అనుకోండి. తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. ఇంకా ఈ మహిళలకి 1500 ఇస్తామని చెప్పి అంటున్నారు కదా, దానికోసం వెయిట్ చేస్తున్నారా? వెయిటింగ్ చేస్తున్నాం. కావాలా మరి ఆ 1500? కావాలి. ఇస్తే రాష్ట్రం కష్టాల్లో ఉందంట, వదులుకోవచ్చు కదా 1500. సరే, అతని ఇష్టం. చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. అది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. పథకాలు అయితే అమలు అవుతాయి అంటారా? మొత్తం సూపర్ 6 అమలు అవుతాయని మాకు అనుకుంటాను. జగన్ బాగా అమలు చేశారా పథకాలు? ఈయన బాగా అమలు చేశారా? ఏముంది, ఎవరి ప్రభుత్వంలో అమలు చేస్తారు. అదే అతను అనలేము, ఇతను అనలేము. ఇద్దరు సమానమే కదా. అప్పుడు వచ్చినాయా మీ పథకాలు? అప్పుడు వచ్చాయి. అప్పుడు ఏమొచ్చినాయి? అప్పుడు తెలుగు వందనం, అదే అమ్మఒడి. మాకు అమ్మఒడి వచ్చింది. ఒకటే వచ్చింది. కాకపోతే ఒక పిల్లాడికి వచ్చింది అప్పుడు. ఇప్పుడు ఇద్దరికి వచ్చేసి మొత్తం అయితే ఇద్దరికి ఇది వచ్చింది కాబట్టి ఇది బాగుంది అంటారు. లేకపోతే ఈయన చేసేది బాగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఏముంది, అతను పెట్టినా పెట్టపోయినా మాకు కూలి పని మాకు ఎప్పుడు ఉంటుంది కదా. పనులు అయితే ఉన్నాయంటారు. పనులు ఉన్నాయి. గతంలో లేవా పనులు? గతంలో కొద్దిగా ఇబ్బంది పడి ఊరు ఇసుకలో ఆపారు కదా అని. ఇప్పుడు ఇసుక ఆపలేరు కదా, పనులు తగులుతున్నాయి. పనులు అయితే బాగున్నాయంట. సంపాదించుకుంటున్నారు మరి గట్టిగానే. ఎన్ని మార్కులు వేయచ్చు కూటమి ప్రభుత్వానికి? వేయచ్చు బాగా. 100కి ఎన్ని వేయచ్చు? 100కి 100 వేయచ్చు. 100కి 100 వేస్తారా? నేను సంవత్సరానికి 4 ఏళ్ళు ఇట్లానే ఉండిద్దా మరి? 100కి 100 మార్కులు తగ్గుతాయా? లేకపోతే అతను పరిపాలన పెట్టి ముందుకి మరి ఈ సంవత్సరం ఇలా గడిచింది. వచ్చే సంవత్సరంలో ఎలాగుంటుంది చెప్పలేంగా. మళ్ళీ జగన్కి అవకాశం లేదా? ఏమో చెప్పలేము, అది మనం చెప్పలేము. ఆ టైంకి చెప్తారంటారు. ఏం చేస్తూ ఉంటారండి? నేను వంట మేస్తున్నాను. ఎలా ఉన్నాయి ఇప్పుడు పనులు? దొరుకుతున్నాయి బాగానే? పనులు తక్కువ ఉన్నాయి. సరే పెద్ద, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది కదా, పరిపాలన ఎలా సాగుతుందంట? బాగానే ఉందా? ఇప్పుడు వరకు మార్కెట్ లేదు, వ్యవస్థ లేదు, రాజధాని అన్నారు, పనులు లేవు, పనులు కుంటిపడి ఉన్నాయి. బిల్లర్లు ఎవడో చేయట్లేదు, వర్క్ లేదు. మరి లేబర్కి వచ్చేటప్పుడు పనులు లేకుండా పోయినాయి. మీరు రాజధాని ప్రాంతంలో ఉన్నా కానీ మీకు పనులు దొరకట్లేదా? లేదు, సీజన్ లేదు. సీజన్ ఉంటే మరి బిల్లర్లకి మీరు వర్కులు అవన్నీ ఇస్తే, కాంట్రాక్ట్లు ఇస్తే కానీ వర్కులు జరుగుతాయి, లేకపోతే ఏం జరగవు కదా. అంటే వర్షాకాలం అని చెప్పి జరగట్లేదా పనులు? లేకపోతే అలా లేదు. స్టార్ట్ అయిన కాడి నుంచి మీ కూటమి, మీ గవర్నమెంట్ ఫామ్ అయిన కాడి నుంచి ఇంతవరకు ఏమి లేదు. 1 ఇయర్ దాడుతుంది, ఇంతవరకు ఏమి లేదు, వర్క్లు ఏమి లేవు. వారంలో 1 రోజు 2 రోజులు ఉంటే కతిమా రోజుల్లో 4 రోజులు ఖాళీ. అది పరిస్థితి. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చింది కదా, దాంట్లో ఏమైనా అందినాయా మీకు? దాంట్లో మాకేం పథకాలు రాలేదు, మాకైతే ఏం రాలేదు. మరి అందిన వాళ్ళకి అందిన తెలియదు కానీ. తల్లికి వందనం డబ్బులు కూడా పడలేదా? అవి పిల్లలుగా పడ్డోళ్ళకి పడ్డాయి. మరి ఎంత పడ్డాయి వాళ్ళకి? 15,000 కాడికి పడ్డాయి అని చెప్పారు. 15,000? 13,000 అంటున్నారు. అంటే 2,000 తీసేశారు కదా. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం 2,000 తీసుకున్నామని చెప్పేసి వాళ్ళు కట్ చేశారని చెప్పి వాళ్ళు చెప్పారు. అది మరి ఇళ్లలో వాళ్ళు ఒప్పుకుంటున్నారా 2,000 కట్ చేసుకున్నందుకు? లేకపోతే ఎందుకు తగ్గించారని చెప్పి ఎవరిని అడుగు రైట్స్ ఏముంటాయి? వీటి వరకే కానీ గవర్నమెంట్ మీద ఫైట్ చేసే అధికారం లేబర్కి ఉండదు కదా. మరి ఆ ఓట్లు వేసినప్పుడే అధికారం అనేది. తర్వాత ఎవడు అడుగుతాం? పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఎంఆర్ఓ, కలెక్టర్ని, ఎవరిని, ఆర్డీఓని ఎవరిని అడగాలి? ఎవరిని అడిగినా చేస్తాం లేవా అంటారే కానీ ఏచేనా ఆదిరేడు ముఖ్యమంత్రి నువ్వే, హోదాలో ఉన్న వ్యక్తి నువ్వే పట్టించుకోకపోతే మామూలు మనిషి ఏం చేస్తారు? రైట్స్ మాకు ఉండవు కదా. ఫ్రీ బస్సు పెడతామని చెప్పి అంటున్నారు. అనేది ఎవడు శక్తి కల వాళ్ళు ఎక్కుతారు. లేదు మరి దాని ఒక కోటా లెక్కలో లేని వారికి నిమిత్తం ఎవరైతే ఉన్నారో వాడికి ఫ్రీ పెట్టాలి. కానీ డబ్బులు లేనివాడికి ఒక సాయం చేయాలి. కానీ ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కూలి చేసుకున్న దగ్గర డబ్బులు ఉన్నాయి, ఉన్నవారి దగ్గర డబ్బులు ఉన్నాయి. ఫ్రీ బస్సు దేశం మొత్తానికి పెడితే గవర్నమెంట్కి లాసే కానీ ఉపయోగం లేదుగా. అది మళ్ళీ ట్యాక్సుల రూపం మళ్ళీ ప్రజల మీదే పడతాయి. అది భారమే కానీ ఎవరికి ఉపయోగం ఉండదు ఆ ఫ్రీ బస్ అనేది. అంటే మీ గవర్నమెంట్ ఫామ్ అవడం కోసం, మీ 5 ఏళ్ళు పరిపాలన కోసం మీరు గ్యాస్ బండ్లు అని అన్నారు. లేని వాళ్ళు ఎవడు ఉన్నారు? అసలు లేని అడుగు తినేవాడు ఎవడు ఉంటే వాడికి సాయం చేయండి. ఇప్పుడు ఉన్నవాడికి 10 బిల్డింగ్లు కట్టినవాడికి కూడా మీరు గ్యాస్ ఫ్రీ అన్నాడు, కూలి పని చేసుకుంటే ఫ్రీ అన్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి? గవర్నమెంట్కి లాసే. మీరు అప్పులు తేవాలి. లేబర్ యాక్ట్ ఉంది, రోజు 300, 400, 500 పని చేసుకోండి. వాడికి ఏదైనా సబ్జెక్టు 100 రూపాయలు మీరు ఇవ్వండి. ఉన్నవాడికి కోట్లు ఉన్న ఆస్తిపరుడికి కూడా మీరు గ్యాస్ ఫ్రీ అంటున్నారు. అది గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం మీరు చేయటం తప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దయచేసి దీన్ని ఇవన్నీ రద్దు చేయాలి. మీరు ఇంకోటండి, ఇప్పుడు మీరు యోగాంధ్ర తెలుసా మీకు? యోగా చేస్తారా మీరు? ఆ యోగా పెట్టారు, ఉపయోగం ఉంది. కష్టపడ్డవాడికి యోగా, వాడికి ఏం అక్కర్లేదు.
ఎవరో ఇంటికాడ ఖాళీ కూర్చుని తినేవాడికి వాడికి ఏగా కావాలి. దేవుడికి అనుకూలంగా బతకాలి కానీ సొసైటీకి అనుకూలంగా బతకాలి. 300 కోట్లు ఖర్చు పెట్టారంట ఒక రోజు కోసం, అది మరి దాన్ని మీరు సమర్థిస్తారా? మంత్రి ఇవన్నీ లేనిపోయిన ప్రగాల్భ తప్పనిచ్చి ఈ యోగాలు ఈ డబ్బులు ఖర్చు పెట్టడం అంతా గవర్నమెంట్కి లాసే తప్ప ఏమి లేదు. ఒక పక్క ఇన్ని అప్పులు ఉన్నాయని చెప్తూనే ఇలా డబ్బులు ఉదారాగా చేయడం ఎంతవరకు అంటారు? కోట్ల రూపాయలు ప్రాజెక్టులు అంతా డైవర్ట్ అయిపోతున్నాయి. ఏది ఈ పేరు యోగా పేరు చెప్పుకొని అవి పెట్టుకొని ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దీన్ని స్వాగతం అది కరెక్ట్ కాదు. ఇంకోటి జగన్ పల్నాడు పర్యటన తెలుసా మీకు? ఒక ఆయన చనిపోయాడు కదా సింగయ్య, దాంట్లో ఎవరు తప్పు ఉందంటారు? దాని గురించి మనకు తెలియదండి. మెసేజ్ సంగయ్య గారు చనిపోయారని తెలుసులే కానీ దాన్ని ఎట్లా ఏంటనేది తెలియదు మనకి. కాకపోతే ప్రజలకు అనుకూలమైన పరిపాలన మీరు అందించాలే కానీ. వీడియోలు వచ్చినాయి కదా దాంట్లో చూసావు? మేము చూడలేదు. చూడదు మనం ఎందుకు చెప్పుకోవాలి? ఈ ప్రజలకు అనుకూలమైన పరిపాలన మీరు ఇవ్వగలగాలి. ఎన్టీ రామారావు గారు చేశారు, ఇందిరాగాంధీ చేశారు, నెహ్రూ గారు చేశారు, అందరూ చేసుకుంటా వచ్చి వరుసగా వచ్చారు. మీరు చేసేది ఏది? చంద్రబాబు గారు 77 ఏళ్ళు మీకు అనుభవం ఉంది రాజకీయంలో, ఒక 50 ఏళ్ళు మీరు చేస్తున్న పరిపాలన ఏది? ఉన్నోడికి ఒకటే రేటు అన్నాడు, అడుగు తినోడికి ఒకటే రేటు అన్నారు. ఎట్లాగా బాగా గవర్నమెంట్ విషయంలో మీరు కరెక్ట్గా పరిపాలన చేయగలిగితేనే నెక్స్ట్ గవర్నమెంట్ ఉంటుంది. లేకపోతే ఎవరొకరు ఎగుతారు. మన జగన్ ఓడిపోయాడు, ఏది మీరు చేస్తాన ఉద్దేశంతో మీకు ఓట్లు వేశారు. ఇప్పుడు ఇవాళ కరెక్ట్ పరిపాలన లేదు. మీరు 1 year 100 days అయింది అని అనుకున్నారు కానీ కరెక్ట్ పరిపాలన అందించట్లేదు. అంటే ఏ విషయాలు అందట్లేదు అంటారు సార్? లేబర్కి అనుకూలమైన లేదు, పనులు లేవు, ఏము లేబర్ బతకాలి కదా, డైలీ పని చేసుకోవాలి. ఒక వారంలో మేము 6 రోజులు పని చేసుకుంటే ఒకరోజు ఖాళీ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. మా డబ్బులు మాకు వస్తే మేము తింటాం, శుభ్రంగా ఉంటాం. మిమ్మల్ని గవర్నమెంట్ కూడా ఈ మని మేము పోస్ట్ చెయ్యం. కానీ మీరేదో ఈ అమ్మ ఒడి ఎవరి పెట్టుకుని 100 days అని అయిపోయింది అనుకుంటే కుదరదు. మార్కెట్ లేదు. మీరు ఉన్నోళ్ళకి గ్యాస్ అన్నాడు, ఫ్రీ అన్నారు. ఈ డబ్బు ఖర్చు తప్ప గవర్నమెంట్కి ఉపయోగం లేదండి. దర్శాలు అది ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి అవసరం లేదు, మాకు ఉపాధి కల్పిస్తే చాలంట. మరి అంతే కదా, మనిషి బతకడం కోసం చేయాలి. అంటే ఇప్పుడు లేదు బాగాలేదని చెప్పి అంటున్నారు. మరి గతంలో ఉన్నాయా? గతంలో జగనాయంలో బాగానే చేశాడు ఆయన. అందరికీ డబ్బులు వేసాడు, అటు డ్రైవర్లకు వేసాడు, ఇస్త్రీ బళ్ళు చేసుకున్న వాళ్ళకి వేసాడు, కూరగాయలు అమ్ముకున్నోడికి బళ్ళు ఇచ్చాడు, అన్ని లోన్లు ఇచ్చాడు. చేతులు ఇరిగినోడికి కూడా 10,000, నాకు కూడా 10,000 రూపాయలు ఇచ్చాడు. ఆపరేషన్ ఎన్ఆర్ఐలో ఫ్రీ ఆపరేషన్ జరిగింది జగన్ ప్రభుత్వంలో, నాకు 10,000 రూపాయలు ఇచ్చారు చెప్తున్నారు. మరి జరిగిన అంత చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు అంటారు? అంటే ప్రజల ఒక అవగాహన, ఈ లేబర్ పనిచేసేవాళ్ళు, ఈ మందు తాగేవాళ్ళు ఆ కోపం మీద రేట్లు పెంచారనే ఉద్దేశంతో ఈ డబ్బులు 18,000 రూపాయలు ఆడవాళ్ళకి 40 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చాడు కదా, ఈ పిల్లలకి అమ్మఒడి అవన్నీ వేసాడు కదా, ఈ డబ్బులు డైవర్ట్ చేశాడు. ఈ మందు డబ్బులు ఇట్లా ప్రజల డబ్బులు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి రేట్లు? మద్యం రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మద్యం రేట్లు కూడా మామూలుగానే అంత మోసంగానే ఉంది. చంద్రబాబు గారు చేసేది కూడా ఆ స్టాక్ ఏంటంటే జగన్ పేరు చెప్తున్నారు. అధికారంలో నువ్వు ఉన్నావు, నీకు రైట్స్ ఉండే, ఆ జగన్ ముందు ఆపేసి అది పారేసేసి మళ్ళీ కొత్తగా కరెక్ట్గా లెవెల్గా చేయొచ్చుగా, చేయట్లా. లేదండి, గవర్నమెంట్ ఆయన నడుపుతున్నాడు. రేట్లు పెరిగినాయి, ఏం తగ్గించింది ఏమీ లేదు. ఆ 10 రూపాయలు తగ్గించాను, మళ్ళీ ఇంకో 10 రూపాయలు మళ్ళీ పెంచావు, ఏమీ లేదు. మన జనం కూడా చచ్చిపోతున్నారు ఆ మందు దాగి కూడా. ఫ్రీ బస్సు పెడతాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది కదా, ఫ్రీ బస్సు కావాలా మరి మీకు? కావాలి. ఎందుకు కావాలి మీకు? మరి సమయంకి ఎక్కడికి వెళ్ళాలన్నా ఒంట్లో బాగోలేకపోయినా మనకు ఏ పనికి పాటుకి వెళ్ళాలని ఒక్కొక్కసారి చేస్తారు, ఒక్కొక్కసారి. అంటే ఇటువంటి ఆపత్కాలాల్లో వాడుకోవడం మంచిదే, కాకపోతే అవసరం లేకపోయినా కానీ కొంతమంది వాడుకుంటా ఉంటారు కదా. అలాగేం లేదు, వస్తే మంచిదే. ఈ బాస్ వస్తే మంచిదే, మరి ఆడవాళ్ళకి మంచిదే అంటారు మొత్తం వస్తే. మంచిదే. పథకాలు ఏమైనా వచ్చినాయమ్మా మీకు? మాకు తల్లికి 100 మంది అందరికి వచ్చినవి. ఎంత పడ్డాయి డబ్బులు? 13,000 పడ్డాయి. ఎంతమంది పిల్లలు మీకు? మాకు పిల్లలు లేకపోయినా అందరికి పిల్లలకి వచ్చిన. మీరు చూసిన వాళ్ళలో ఎక్కువ ఎంతమందికి వచ్చినాయి? అంటే ఇద్దరు పిల్లలకి వచ్చినాయా, ముగ్గురు పిల్లలకి వచ్చినాయా? పిల్లలకి వచ్చినాయి, ముగ్గురు పిల్లలకి మా ఊర్లో వచ్చాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు డబ్బులు పట్టి? ఫీల్ అవుతారు. సరుకులు అన్నీ కొనుక్కొంటారు కూడా. ఫ్రీ బండ్లు పడుతున్నాయమ్మా మీకు? ఫ్రీ గ్యాస్ బండ్లు వచ్చినాయా? ఎంత పడ్డాయి మీకు డబ్బులు? 800 పడ్డాయి. 800 పడ్డాయి. మొత్తం అయితే ఈ 2 పథకాలు అందినాయి అంటారు. ఫ్రీ బస్ కూడా కావాలి మరి? కావాలి. ఒకవేళ చేయకపోతే ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారా? ఏం చెయ్యము, తన ఇష్టం, అది మన ఇష్టం ఎట్లేదు. మళ్ళీ 1500 అన్నారు, 1500 పడితే ఇంకా మంచిదే. అది కూడా పడాలంటారు? అదే కావాలని అనుకుంటాను. పొలం ఉందమ్మా మీకు? మాకు పొలం ఎట్లేదు, రైతు పేరుకు అందరు పడలేదని అంత అంటారు. అవి పడితే మంచిదే, మరి ఇంకేటి. ఇప్పటికైతే బానే ఉందా ప్రభుత్వ పనితీరు? మరి పర్వాలేదు, ఇసుక అవన్నీ వాగుతాండ్రు, పనులు సాగుతారు. పనులు ఉన్నాయా అమ్మా? యాసీకాలం అది పనులు ఉన్నాయి కదా, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పని లేదు. ఇంతకుముందు అయితే ఉంది బానే. మొత్తంగా ఈయన చేసేది బాగుందా, గతంలో జగన్ చేసేది బాగుందా ప్రభుత్వం? ఈయన చేసిందే బాగుంది. జగన్ ఎందుకు నచ్చలేదు మీకు?
మరి 18 సంవత్సరాలు 45 సంవత్సరాలకి డబ్బులు వేసినారు. మరి అందరూ ఓట్లు వేస్తున్నారు కదా, అందరికి 10,000 5,000 అప్పుడు సంతోషం మీద అందరికి బాగుంది. అందరికి డబ్బులు వేయాలమ్మా. మంగళవాడికి 10,000, బట్టలవాడికి 10,000 అవన్నీ అందరికి వేసారు. మరి అందరికి వేసిన లేని వాళ్ళకి ఆటో వాడికి 10,000 ఇవన్నీ చేసి గొప్ప ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు పర్వాలేదు. మరి ఇప్పుడు మీరు చెప్పినప్పుడు గతంలో అందరికి ఇచ్చారు కదా, ఇప్పుడు అందరికి ఇవ్వట్లేదు కదా, ఇప్పుడు ఏమి ఇబ్బంది ఫీల్ అవ్వట్లేదా మీరు? మాకు ఇప్పుడు ఫీలింగ్ ఎట్లేదు. పనులు ఉన్నాయి చేసుకుంటాం. మొత్తం ఎన్ని మార్కులు వేయచ్చు చంద్రబాబు పనితీరుకి? 100కి 100 మార్కులు వేయచ్చు. 100కి 100 వేయచ్చా? సంవత్సరమే అయింది. పర్వాలేదు పాలన. ఈ 4 సంవత్సరాలు ఇలానే ఉండిద్దా మళ్ళీ మారిపోయిద్దా? ఏమో తన ఇష్టం, అది మన ఎస్టిమేట్ చెప్పలేదు. నమస్తే అమ్మా, ఏం పేరు? ఫ్రీ బస్సు పెడుతున్నారు కదా గవర్నమెంట్, దానిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కావాలా వద్దా మీకు? కావాలా, బస్సు మీద తిరుగుతాం, కావాలా. బస్సు ఫ్రీ బస్సు కావాలని చెప్పి అంటున్నారు. ఫ్రీ బస్సు ఎందుకు కావాలి మీకు? ఫ్రీ బస్సు ఎందుకు కావాలా? ఐటైట్ కూరు గట్ట వెళ్తాంతాం, అత్తంతాం, పిల్లలకి గట్ట చూస్తాంతామా. ఊళ్ళు తిరగడానికి కావాలా లేకపోతే ఇంక దేనికోసం కావాలి? యాదో అవసరానికి ఆపదకి పనికి వస్తుంది కదా. అవసరానికి యూజ్ చేసుకుంటారా లేకపోతే అవసరం లేకపోయినా అవసరం కల్పించుకొని యూజ్ చేసుకుంటారా? అంతే. అదే హైదరాబాద్ లో అక్కడ కూరగాయలు తీసుకురావడానికి 40-50 కిలోమీటర్లు పోతున్నారంట. 10 రూపాయలు దక్కుతాయని అందుకని